హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండమాన్లో ఆంధ్ర అమ్మాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే 20 ఇయర్స్ బ్యాక్ అండమాన్లో జరిగిన సునామీలో ఒక ఫ్యామిలీ రియల్ స్టోరీ మీతో చెప్పబోతున్నా. సో సునామీ వచ్చింది 2004 డిసెంబర్ 26. సో 20 ఇయర్స్ అవుతుంది. సునామీ వచ్చిన రోజు సండే. చక్కగా అమ్మ చేతితో ఏదో స్పెషల్ రెసిపీ చేస్తే తిని చక్కగా రెస్ట్ తీసుకుంటామని డ్యూటీలు చుట్టి స్కూల్ చుట్టి అందరు ఇంటి దగ్గర చక్కగా ఆడుకుంటున్నారు. బీచ్ పక్కనే వాళ్ళ ఇల్లులు ఉండేవంట. సో సడన్గా ఎవరో గట్టిగా అరిచారు సునామీ వస్తుంది అని. సో ఇంట్లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు అందరూ ఆ సౌండ్ విని ఒకే పరుగులు తీశారంట. అందరూ ఎంతలా పరిగెట్టారంటే కాళ్ళకి ముళ్ళులు రాళ్ళు గుచ్చుకున్నా ఆగకుండా పరుగులు పెట్టారు. అందులో చాలామంది స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోయారంట. చాలామంది హైట్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళారు. సో హైట్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ మ్యాక్సిమం సేఫ్గా ఒక అడవిలోకి రీచ్ అయిపోయారు. వాళ్ళంట 2 డేస్ అడవిలోనే ఉన్నారు. వాళ్ళకి 2 డేస్ ఫుడ్ ఏమీ లేదు. సండే అమ్మ చేసిన స్పెషల్ ఏదో తిందామని ఆశగా ఎదురు చూస్తున్న వీళ్ళందరికీ సునామీ ఎదురయ్యి 2 రోజులు ఫుడ్ లేక అడవిలో ఏవో బేతు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు కట్ చేసి దాంట్లో వాటర్ తాక్కొని 2 డేస్ ఉన్నారంట వాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్లుగా అడవిలో ఉన్నారు. సో 2 డేస్ తర్వాత వీళ్ళు ఒక ప్లేస్కి రీచ్ అయ్యారు అందరూ. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకున్నారంట. సో ఆ ఫ్యామిలీ మెంబర్లో ఒక పర్సన్ లేరు. అందరూ ఉన్నారు కానీ ఒక పర్సన్ మిస్ అయిపోయారు ఆ ఫ్యామిలీలో. అది ఎవరో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అప్పుడు ఇంకో వీడియోలో చెప్తా. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.